వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచకపోతే తన పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోనుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అసలు రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదలలో చంద్రబాబు అత్యంత కీలక పాత్ర పోషించారనేది బహిరంగ రహస్యం. రేవంత్ చంద్రబాబుల ఉమ్మడి శత్రువు కేసీఆర్ అనే దానిపై పొలిటికల్ వర్గాల్లో సందర్భం వచ్చిన ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పచెప్పడంలోనూ 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీల పొత్తు కూడా కేసీఆర్ను ఓడించేందుకే జరిగిందన్నది కూడా వాస్తవం. కానీ అప్పటి ఫలితాలు తారుమారయ్యాయి. 2023 ఎన్నికల్లో అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు ఊహించినట్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరే అధికారంలోకి వచ్చారు. దీంతో వీరి మధ్య బంధం మరింత బలపడిందని ప్రతిపక్షాలు చర్చించుకుంటున్నాయన్న పరిస్థితి. అప్పటి నుండి అటు కేంద్రంతోనూ ఇటు చంద్రబాబుతో కలిసి పనిచేసుకుంటూ వెళుతున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్తో ముఖ్యమంత్రి ఇమేజ్ మారిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపైన సీనియర్ నేతలు ఎవ్వరూ స్పందించకపోవడం కూడా రేవంత్ రెడ్డిని కుంగదీస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రాక్టికల్ పొలిటీషియన్ గా దూసుకుపోతున్న రేవంత్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితులు అగ్ని పరీక్షగా మారాయా? కొండా సురేఖ వివాదంలో రేవంత్ మాట నెగ్గేనా? ఇప్పుడిదే అంశంపై చర్చిద్దాం. कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచకపోతే తన పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోనుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా గత వారం రోజులుగా కూడా తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ తర్వాత కొండా సురేఖ ఎపిసోడ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు? ముఖ్యంగా కొండా సురేఖ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి అటు ఎమ్మెల్సీ అందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా నిలుస్తూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మొదటి నుంచి చూస్తున్నాము. చాలా వరకు కూడా ఒక వ్యతిరేక వర్గం కూడా రేవంత్ రెడ్డికి పనిచేస్తున్న సమయంలో ఇప్పుడు కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు రేవంత్ రెడ్డి ఆల్రెడీ అధిష్టానానికి సంబంధించి దగ్గర ఈ కొండా సురేఖ విషయంలో కూడా ఎట్లాంటి నిర్ణయం అధిష్టానం తీసుకోబోతోంది? రేవంత్ రెడ్డి యొక్క మార్క్ ఏ విధంగా ఉండబోతుంది? కొండా సురేఖ విషయంలో అసలు క్రమశిక్షణా చర్యల కింద ఉద్వాసన పలుకుతారా క్యాబినెట్ బెర్త్ నుంచి? సో ఎలా పరిణామాలు జరగబోతాయి? మొత్తంగా పూర్తి డీటెయిల్ అనాలిసిస్ మా కలీగ్ శివాని న్యూస్ రూమ్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. ఓవర్ టు శివాని. థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒకే చర్చ నడుస్తుంది. అదేంటంటే అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? బ్యాక్ టు బ్యాక్ ఎన్ని ఎపిసోడ్స్, ఎన్ని వివాదాల గురించి మనం మాట్లాడుకున్నాము. ఒక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కూడా ఈ వివాదాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. సో మనం మొన్నటి వరకు చాలా మంది చూసాము కొండా సురేఖ ఎపిసోడ్ ఏ విధంగా నడిచిందో 1-to-1 డీటెయిల్ కూడా అంత పిన్ టు పాయింట్ మేము అందించడం జరిగింది. సో ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, చాలా కీలకంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క ఎపిసోడ్ మీదనే రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చూసాము కొండా సురేఖకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా కూడా మంత్రివర్గం నుంచి తప్పించాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నట్టుగా కూడా మంత్రులు ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఒక్క వర్గంకి సంబంధించే మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ గట్టిగా మాట్లాడితే పెద్ద పెద్ద నేతలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకొచ్చి కొండా సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు. సో విచ్ మీన్స్ ఇట్ క్లియర్లీ షోస్ దట్ సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు మద్దతు పలుకుతున్నారు, ఎవరు పలకట్లేదు అనేది. సో నిన్న మొన్నటి వరకు మనం
చూసాము కాంగ్రెస్ పార్టీలో ఎన్ని విభేదాలు అంతర్గత పోరు ఉన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఇప్పటి వరకు స్పందించకపోవడము అండ్ అలాగే కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించకపోవడం మనం చూసాం. అసలు ఎందుకు ఇన్ని జరుగుతున్నా ఎవరు కూడా స్టాండ్ తీసుకోవట్లేదన్న ఒక క్వశ్చన్ రేజ్ అయింది. సో దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు పోస్ట్ కొండ సురేఖ ఎపిసోడ్ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండబోతుందో దానికి సంబంధించి కూడా మాట్లాడబోతున్నాము. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు కరాటే రాజనాయక్ గారు, బీఆర్ఎస్ లీడర్, అండ్ ఆల్సో అందం రామరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ముందుగా రామరెడ్డి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఏ విధంగా రచ్చ నడుస్తుందో, ఒక కాంగ్రెస్ పార్టీలోనే చాలా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. పిన్ టు పిన్ అన్ని విషయాల గురించి మేము ఐ న్యూస్ ముందుకు పెట్టడము, చర్చించడం చేస్తుంది. సో ఏంటి ఇవన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏక నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలందరూ కూడా ఆ నిర్ణయానికి అగ్రి అవ్వకుండా ఇలా విభేదాలు తలెత్తుతున్నాయని అనుకోవచ్చా? అవునండి, ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ తో ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న విభేదాలు మరింత బయటపడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు దాని మీద కామెంట్ చేయకపోవడం ఒక స్పష్టమైన సంకేతం. ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇబ్బందులై రేవంత్ రెడ్డిని తొలగిస్తే మాకు ప్రాధాన్యత పెరుగుతుంది అనేది భావన సీనియర్ లో ఉంది. అది కాంగ్రెస్ పార్టీ విధానమే అలా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్నప్పుడే ఈ గ్రూప్ తగాదాలు చాలా ఉండేది. ఇప్పుడు చాలా బలహీనపడి ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ 4 లోక్సభ స్థానం చిన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో ఆ విభేదాలు ఏంటంటే ఇక నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో రెండోసారి అసెంబ్లీ ఏ రాష్ట్రంలో గెలవట్లేదు. ఇది ముఖ్యంగా రాహుల్ గాంధీ ముఖ్యమైన నేత అయిన కాంచి ఏ ఒక్క రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో 2 సార్లకు పైగా 2 సార్లు ఎలక్షన్స్ అయినాయి. 8 రాష్ట్రాల్లో 3 సార్లు ఎలక్షన్స్ అయినాయి. ఆయన దాదాపు 60 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఏ ఒక్క రాష్ట్రంలో గెలవలే. కాబట్టి మళ్ళీ మాకు అధికారం రాదన్నది కాంగ్రెస్ నాయకులకు స్పష్టంగా తెలుసు. రేవంత్ రెడ్డి ఎన్ని గాలిన మాట చెప్పినా తెలంగాణ ప్రజలు ఒక్కసారి బోర్లా పడతారు, కానీ రెండోసారి కూడా మళ్ళా బోర్లా పడతారని అంత అమాయకులైతే తెలంగాణ ప్రజలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇప్పుడే ఉన్న అధికారాన్ని మాక్సిమం అనుభవించాలి. ఇది స్ట్రేట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఒక వాదన అయితే వింటున్నాము. అదేంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అంతర్గత పోరు విభేదాలు ఉన్నప్పటికీ దాని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడము, దాని మీద కాంగ్రెస్ హైకమాండ్ స్పందించకపోవడం, అంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల మీద కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి మాట్లాడకపోవడం వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు అన్న కోణంలో చాలా మంది ఆలోచించారు. అండ్ ఒక వాదన తెర మీదకి వచ్చింది ఏంటంటే ఎక్కువ నిలదీస్తే, ఎక్కువ అడిగితే ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వైపు చూస్తారన్న ఒక భయంతో ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు క్వశ్చన్ చేయట్లేదన్న ఒక వాదన తెర మీదకి వచ్చిందండి. సో ఇందులో నిజం ఎంత ఉండొచ్చు అంటారు? లేదండి, ఆ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ వైపు చూడడు. మీరు ఇంతకు ముందు చూపించిన దాంట్లో మోడీ గారి మనం చూసాం కదండి, చోటే బాయ్ బడే బాయ్ ఆ బాండింగ్ స్టేజ్ మీద కూడా ఏ విధంగా కనిపించిందో, అందుకే మేబీ దాని వల్ల ఆ రూమర్ స్ప్రెడ్ అయిందంటారా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో మోడీ గారు కెప్టెన్, మేము టీం ప్లేయర్స్, మేమంతా క్రికెట్ టీం అని కూడా చెప్పారు. మరి అట్లంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోవాలనా? అది ప్రభుత్వాలు నడిచేటప్పుడు ఆ విధంగా కలిసి పనిచేయాలి, అది ఎజెండా. కేసీఆర్ కు రాజకీయంగా దుబ్బాక, హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ ప్రధాన శత్రువు అయినప్పటికీ అప్పటిదాకా కాంగ్రెస్ ప్రధాన శత్రు ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ బీజేపీకి దూరం కావడం మొదలుపెట్టాడు. ఎవరి రాజకీయ లెక్కలు వాళ్ళకు చేస్తే తప్ప రేవంత్ రెడ్డికి బీజేపీ అస్సలు కలవదు. అది ఏంటంటే అది ఇంకొక బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన కాంగ్రెస్ ప్రచారానికి విరుగుడుగా బీజేపీ కాంగ్రెస్ ఒకటైన విష ప్రచారం చేసే వాళ్ళ ఎజెండా అది, అంతే తప్ప రేవంత్ రెడ్డికి బీజేపీ ఎప్పుడు కలవదు. ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ లో ఈయనకు కొండా సురేఖ వ్యతిరేకంగా గట్టిగా నిలబడే వాళ్ళలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మన ఈ ఎమ్మెల్యే కూడా మా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామి, వీళ్ళు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు. బీఆర్ఎస్ వచ్చిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వెనుక ఉండంటే రేవంత్ రెడ్డి బీజేపీ వైపు అనుకోవాలన్నా బీఆర్ఎస్ అట్లా ఎట్లా అనుకోవాలి? అంటే రామరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ కూడా ఇలా ఆలోచిస్తుందంటారా? అంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ పార్టీలోకి తీసుకుంటే ఒక స్ట్రాంగ్ నేత మనకు దొరుకుతుంది అన్నట్టుగా బీజేపీ పార్టీ ఏమైనా ఆలోచిస్తుంది అంటున్నారా? బీజేపీ పార్టీ ఇలాంటి నేతలను తీసుకోదు. 2017
ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే ముందు నేను మీటింగ్ లో ఉన్నాను, మా మీడియా కమిటీ మీటింగ్ లో రఘునందన్ రావు గారు చెప్పారు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటుందంటే అలాంటి నాయకులు మనం తీసుకోము, మన పార్టీలో క్లారిటీ అయితే ఉంది, క్రమశిక్షణ క్లారిటీ. రేవంత్ రెడ్డి బీజేపీకి రాడు అని బీజేపీ తీసుకోదు, అది స్పష్టం. కానీ రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ నిలబడదు, గెలవదు. కాబట్టి అధిష్టానం రేవంత్ రెడ్డిని మీద చర్యలు తీసుకుంటే ఉన్న గవర్నమెంట్ కూడా పడిపోతుంది, వచ్చే మూటలు కూడా బంద్ అవుతాయి. రామరెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం, ఈ వర్షన్ సంబంధించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ రాజనాయక్ గారు నమస్తే అండి. మనం చూస్తున్నాము ఎక్కడైనా ఏ స్టేట్ లో అయినా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే అధికార పార్టీ రూలింగ్ చేస్తే ప్రతిపక్షం వచ్చి క్వశ్చన్ చేస్తుంది అండ్ కొన్ని కమెంట్స్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మనం చూసే సినారియో అన్నమాట. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత విభేదాలు ఎక్కువైపోయి ఆ యూనిటీ లేకపోవడం వల్ల దానివల్ల వచ్చి గొడవలు ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ఇంకా ఈ గవర్నెన్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు, ప్రతిపక్షాలు వచ్చి ప్రతిపక్షాలకు ఎప్పుడు టైం ఇస్తారు, ప్రతిపక్షాలు వచ్చి ఎప్పుడు కాంగ్రెస్ అంటే అధికార పక్షం మీద మాట్లాడుతుంది, ఇవన్నీ చూస్తుంటే ప్రజల మీద ఏ విధంగా ఇంపాక్ట్ పోతుందన్న భయం కాంగ్రెస్ పార్టీకి ఉందని అంటారా? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఐ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము. అయితే 2-3 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో గాంధేయవాదుల మధ్య అసలు కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళమైన, అదే విధంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళపైన వాళ్ళ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చింది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారి కుటుంబం దోచుకున్న దానికి పంటి కింద నొప్పిని భరించినట్టు, పంటి కింద రాయిని భరించినట్టుగా ఆ కాంగ్రెస్ నాయకులే భరించి ఇప్పుడు తీరా విస్ఫోటనం లాగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చేసింది. అంటే నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు దాదాపుగా ఇంకా పనిచేసే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉన్నా కూడా ఇక తట్టుకోలేక బయటకు వచ్చి వీళ్ళ దోపిడీ, వీళ్ళ భూ కబ్జాలు, వీళ్ళ దందాలు, వీళ్ళ బుల్లెట్లు, వీళ్ళు చేస్తున్నటువంటి తతంగా మొత్తం కూడా తెలంగాణ ప్రజానికం గమనిస్తా ఉంది. అయితే ఆగస్టు నెల ఎప్పుడు కూడా మీరు గతంలో ఒకసారి మనం నెమరేసుకుంటే చాలా సంవత్సరాలుగా ఆగస్టు మాసం అనేది కాంగ్రెస్ పార్టీలో అది పెద్ద సంక్షోభాన్ని తీసుకొచ్చే ఆగస్టు మాసం. ఎప్పుడైనా ముఖ్యమంత్రులు అభ్యర్థులు కానీ ముఖ్యమంత్రులు మారేది మీరు ఏది తీసుకున్నా, రోషయ్య గారు తీసుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద దరిద్రం. ముఖ్యమంత్రి నిజంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబం దోపిడీకి అసలు కాంగ్రెస్ వాదులకు, చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి చెంచాలకు అసలు కాంగ్రెస్ వాదులకు, రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి వాళ్లకు, రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి బిస్కెట్లకు ఉన్నటువంటి వాళ్ళు, నీతిగా నిజాయితీగా కాంగ్రెస్ లో కొంతమంది ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్లకు ఇది గొడవ అన్నమాట. ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ముఖ్యమంత్రి గారు 70 మందికి అంటే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, వేం నరేందర్ రెడ్డి గారు 72 మందికి కాల్ చేసిర్రు అనేది మనం చూస్తున్నాం. 72 మందిలో వాళ్ళు వచ్చింది గాంధీ భవన్ కు 18 మంది, ప్రెస్ మీట్ లో కూర్చున్నది 12 మంది, అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 18 మంది. అంటే దాదాపుగా 80% క్యాబినెట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్ని పార్టీస్ కూడా క్లియర్ కట్ గా అర్థమైందని అనుకోవచ్చు కదండి. ఏమన్నారు? ఇప్పుడు మీరు అంటున్న విషయము క్లియర్ కట్ గా అన్ని పార్టీస్ కి అర్థమయ్యింది అని అనుకుంటున్నారా? ప్రజలకు అర్థమైంది, పార్టీలకు అర్థమవుతుందా అనేది పక్కన పెట్టండి. ప్రజలు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, తెలంగాణలో ఉన్నటువంటి మీలాంటి మీడియా ఈ రోజు కోడై కూస్తా ఉంది. ఏమని? వీళ్ళ యొక్క దందాలు, వీళ్ళ యొక్క అక్రమాలు, వీళ్ళ యొక్క భూదోపిడి, వీళ్ళ యొక్క అరాచకాలు, వీళ్ళు అట్లీస్ట్ మీడియా అని చూడకుండా అర్ధరాత్రి మీడియా పైన దాడి చేసి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవరైతే సోషల్ మీడియాలో రిట్వీట్ చేస్తే దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఒక మంత్రి తమ క్యాబినెట్ లో సహచార మంత్రికి సంబంధించిన వాళ్ళ ఇంటి పైన ఇంటెలిజెన్స్ పోలీసులను పెట్టి వాళ్ళను దొంగలను పట్టుకొచ్చినట్టుగా అర్ధరాత్రి
ఎవరైతే ఉగ్రవాదులను పట్టుకొచ్చినట్టుగా వాళ్ళ ఓఎస్డి డ్రైవర్లను తీసుకొచ్చి, అంటే తెలంగాణ సమాజం అంత గుడ్డిగా రాజనాయ్ గారు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు 2018లో రేవంత్ చంద్రబాబుల ఉమ్మడి రాజకీయమే కేసీఆర్ ని ఓడించిందా అని అడిగితే ఏం చెప్తారండి? కేసీఆర్ గారిని ఓడించింది ఒకే ఒక్క విషయం అండి. కేసీఆర్ గారు ఓడిపోయిందంటే కేసీఆర్ గారు కాదు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలే ఈ రోజు కేసీఆర్ గారిని ఓడించినాయి తప్ప కేసీఆర్ గారు మంచి చేయలేదని ఏ ఊర్లోనన్నా ఏ గ్రామీణ ప్రాంతంలో చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారి మాటలు ఏవైతే మాయ మాటలు ఉన్నాయో, ఏవైతే తుపాకీ రాముని మాటలు ఉన్నాయో, ఏవైతే మోసపు మాటలు ఉన్నాయో తెలంగాణ ప్రజలు ఆశాజీవులు నమ్మి ఇచ్చేసిరు. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, నికార్సైన కాంగ్రెస్ ని వ్యతిరేకించి పుట్టింది ఈ తెలుగు నేల పైన. రాజనాయ్ గారు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ సెక్రటరీ. ఒక్క నిమిషం రాజనాయ్ గారు మాట్లాడదాం. సో నమస్తే వెంకటస్వామి గారు, మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విషయం మీద చర్చిస్తున్నామో క్లియర్ కట్ గా అందరికి తెలిసిన విషయమే. సో ఏంటి కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత చాలా పరిణామాలు తారుమారయ్యాయి అన్నట్టుగా ఒక వాదన తెర మీదకి వస్తుంది. సో వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? హలో వెంకటస్వామి గారు వినిపిస్తుందా అండి? వినపడుతుంది, చెప్పండి. సో మనం చూసాము కొండా సురేఖ ఎపిసోడ్ కి ముందు ఏ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ఉండిందో, బట్ అది కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత ఆ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందన్న భయం సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుందన్న వాదన తెర మీదకి వస్తుందండి. ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు తన ఇమేజ్ దెబ్బతింటుందని భయపడేటువంటి తత్వం ఉన్నవాడైతే కాదు. ఓకే. సో కొండా సురేఖ కారణంగా ఆయన ఇమేజ్ పడిపోతుంది అనేటువంటిది కరెక్ట్ కాదు. కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత టోటల్ గా పార్టీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం బయటపడింది. ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిదా లేకపోతే కొండా సురేఖదా ఇంకోదా కాదు, పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు మనము ప్రజాప్రతినిధిగా ఎన్నికై వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి మనము, పార్టీ జవాబుదారీతనం. సో అల్టిమేట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద పార్టీ రాదర్ దెన్ ద ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ గురించి మాకు వరీ లేదు, అది సీఎం గారైనా, పిసిసి అధ్యక్షులైనా, లేకపోతే కొండా సురేఖ గారైనా, ఇంకో మంత్రి గారైనా కాదండి. యాక్చువల్లీ వెంకటస్వామి గారు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, వెంకటస్వామి గారు ఒక్క క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇన్ని రోజులు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్ గా వన్ సైడెడ్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అది నేతల మధ్య అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డిని పిలిపించి ఎందుకయ్యా ఇలా మాట్లాడవన్నట్టుగా సందర్భాలు ఎక్కడ కూడా దాఖలు అవ్వలేదు. ఎందుకంటే అలా గట్టిగా నిలదీస్తే ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ వైపు చూస్తారన్న భయం కాంగ్రెస్ పార్టీలో ఉందన్న వాదన మేము విన్నాము. కానీ అది కొండా సురేఖ ఎపిసోడ్ లో ఎవరైతే నేతలు వచ్చి మాట్లాడారో వాళ్ళందరినీ చూస్తుంటే అసలు అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా బలహీన పడ్డారన్న విషయం తెర మీదకి వస్తుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలపడ్డా అలాంటే నేను 2-3 మాసాల క్రితం విషయం చెప్పాను. దాని మీద నాకు షోకాజ్ నోటీస్ కూడా వచ్చింది. అవును, నేనేం చెప్పానంటే ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడైనా కూడా పార్టీకి నష్టం చేస్తాయి. అది సీఎం గారు తీసుకున్నా లేకపోతే నాలాంటి వాళ్ళు తీసుకున్నా ఎవరైనా ఇండివిజువల్ తీసుకున్నా కూడా ఏకపక్ష నిర్ణయాలు కాదు, సమిష్టి నిర్ణయం తీసుకోవాలా. ఏకపక్షంగా వన్ సైడెడ్ గా ఎవరికి సపోర్ట్ చేసినా కూడా అది కొంత అసంతృప్తికి తర్వాత పార్టీలో లుకలుకలకు అవకాశం ఉంటుందని నేను అలా సీఎం గారిని దృష్టిలో పెట్టుకొని సీఎం గారి పేరే చెప్పాను. నేను చెప్పినప్పుడు అందరు ఏమన్నారు, నన్ను తప్పు పట్టినారు, నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. నేను చెప్పింది ఆ రోజు ఉద్దేశము పార్టీ బాగుపడాలన్నప్పుడు ఎవరి పట్ల కూడా ఏకపక్ష నిర్ణయాలు ఉండొద్దని చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది కదా. వెంకటస్వామి గారు ఓకే, ఏకపక్షం నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయం తెలుస్తుంది. ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు మరి? అదే ఒక $1,000 క్వశ్చన్ ఏకపక్షంగా తీసుకున్నప్పుడు అందరినీ కలుపుకపోవాల్సినటువంటి అధిష్టానము కొంచెం ఆ విషయంలో కొంత ఇగ్నోరెన్స్ చేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా అధిష్టానము జాగృతం అయింది కాబట్టి
మొత్తం పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా అధిష్టానము స్టెప్ తీసుకునే ఉద్దేశంలో ఉంది. కాబట్టి ఇవి ఒకటి మాత్రం చెప్తానండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఎవరి వల్ల కూడా ఎవరు బయటికి పోయినా ఎవరు లోపలికి వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ కు రాష్ట్రంలో ఇబ్బంది లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ అధిష్టానం కూడా భయపడాల్సిన అక్కర్లేదు. మా పిసిసి కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము భయపడతలేం. ఎందుకంటే టెక్నికల్ గా చూసినా మోరల్ గా చూసినా మాకున్న సంఖ్య ఏ ఒక్కరి ద్వారానో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి లేదు, ఆ అవకాశం అసలే లేదు. అదేటప్పుడు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అధిష్టానం కావచ్చు, పిసిసి కావచ్చు, చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. వెంకటస్వామి గారు, ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కొండ సురేఖ ఎపిసోడ్ తర్వాత రేవంత్ నాయకత్వానికి ఏమైనా నష్టం వస్తుందా? ఒక ఎస్ ఆర్ నో చెప్పండి. ఐ డోంట్ థింక్ నాయకత్వంలో లోపం వస్తుంది, నష్టం వస్తుంది అని అంటే డెఫినెట్ గా కొంత జలకైతే ఉంటది, కంపల్సరీ కొంత జలకైతే ఉంటది. ఒక్కరితోటే కాదు, కొండ సురేఖతోటే అందరూ మాట్లాడుతున్నప్పుడు కొంత సీఎం గారు కూడా సంయమనం పాటించి సర్దిద్ది మొత్తం రాష్ట్రాన్ని నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా దాన్ని ముందుకు నడిపించేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడుగా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి దాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఆయన నడిపిస్తున్నప్పుడు పార్టీ శ్రేయస్సు మేము అందరం ఆయనకు, పిసిసికి, ఏఐసిసికి పూర్తిగా వెన్నుదని ఉంటామని కూడా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని షేర్ చేసినందుకు. సో మూవింగ్ ఆన్, రాజనాయక్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన పరిణామాలు జరుగుతున్నాయి కూడా గవర్నమెంట్ అసలు అంతర్గత విభేదాలకు సంబంధించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇంకా గవర్నెన్స్ మీద, ప్రజల మీద ఎప్పుడు దృష్టి పెడుతుందన్న వాదన తెర మీదకి వస్తుందండి. దీని గురించి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉండదండి. మీరు అంటే జనరల్ గా ఆ క్వశ్చన్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళది వాళ్ళు కడుక్కోవడానికి, వాళ్ళది చేసుకోవడానికి, వాళ్ళ గొడవలు వాళ్ళు దోచుకోవడానికి, అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది కదండి. ప్రజల అందుకొరకు చెప్తున్నాను నేనేంటంటే పరిస్థితి పాపం నిజంగా నాకేమనిపిస్తుంది అంటే, తెలంగాణ ప్రజలు అమాయకులు, వాళ్ళకు ఒకసారి నమ్మి ఓట్లేసిరు. వారు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అంటే నేను మీరు అందరం కూడా చూసినటువంటి మాటలు, ఆ కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక్కొక్క పేజీ తిప్పుతా ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు వాళ్ళు చెయ్యలేక ప్రజాక్షేత్రంలో చతికిలబడిపోయారు. ప్రజలు కూడా చీకొడతా ఉన్నారు. వీళ్ళు ప్రజల బాధలు చూసే పరిస్థితిలో లేరు. వీళ్ళ కొట్లాటలు, వీళ్ళ గొడవలు, వీళ్ళ దందాలు, వీళ్ళు ఎంతసేపు వాళ్ళ తన్నుకోవడం, సావడం తప్పిస్తే ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ మొత్తం కూడా ఈరోజు దోమల బెడద అవుతా ఉంది. ఇక్కడ వ్యవసాయం మొత్తం కూడా ఒకానొక పరిస్థితిలో మొత్తం కూడా ఎలినో ప్రభావంతో ఎక్కడ ఏ పంటలు వేయాలనో తెలియని పరిస్థితి ఉంది. హోంశాఖ విద్యాశాఖ నిర్వహిస్తూ మున్సిపాలిటీ శాఖ నిర్వహిస్తున్నటువంటి వీళ్ళు అసలు ఎక్కడా కూడా దేనిపైన దృష్టి కేంద్రీకరించకుండా ఈ రోజు తెలంగాణ మొత్తం నాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ని వీడే అవకాశం ఉంది. ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి గారిని, చాలా గొప్ప మాట చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారు ఏ క్షణానైనా కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ తన అవసరాల కొరకు హేమంత్ బిశ్వ శర్మ లాగా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీలో పోయే పరిస్థితి ఉంటది. 100% అండి. రేవంత్ రెడ్డి గారు పార్టీలు మార్చడం నిజమే అంటారా? ఈజీ ఆయనకు. రేవంత్ రెడ్డి కనుక అదే ఆలోచనలు ఉంటే కేసీఆర్ కేసులు అన్నిటినీ సీరియస్ అయ్యి వాళ్ళు జైలు పోయే పరిస్థితి ఉండేది. కానీ అదేంటంటే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు, డైరెక్ట్ కెమెరా ముందు దొరికిపోయిన కేసును కేసీఆర్ మొగలి రేకులు సీరియల్ లాగా నడిపిస్తే ఇప్పుడు వీళ్ళ చాలా కేసులు ఉన్నాయి. ఎన్నో కేసులు కాళేశ్వరం కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా చాలా కేసులు ఉన్నాయి. వాటన్నిటిని థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజనాయక్ గారు, మాతో డిస్కషన్ లో పాల్గొనినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.